హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైజాగ్ టీకే ప్రసాద్ మాట్లాడుతున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి. సో నేను బాగుంటాను, మీరందరూ బాగుంటే నేను బాగున్నట్టే. చూడండి ఫ్రెండ్స్, వర్షాలు పడుతున్నాం మన వైజాగ్లో కనుక వేడివేడిగా ఇప్పుడు టైము 6:15 అవుతుంది. వేడివేడిగా బజ్జీలు వేసుకొని తిందాం. ఈ బజ్జీలు ఎలా ఉంటాయో చూపిస్తాను. ఇది వెరైటీ చూసారా, అరటికాయ. ఈ 2 అరటికాయలు తీసుకున్నాను. వామ్ వామ్ చెట్టు తెలుసు కదా మీకు. ఈ వామ్ ఈ వామ్ ఆకులతోటి బజ్జీలు చేస్తున్నాను. చూడండి, కావాల్సిన సామాన్లు ఏంటంటే చూడండి. ఈ ఈ మొక్కల ఆకులు తీసుకున్నాను. ఈ శుభ్రంగా కడుక్కోవాలి. అరటికాయలు శుభ్రంగా కడుక్కోవాలి. ఓకేనా? ఇవి నీట్గా కడుక్కోవాలి. అలాగే ఈ ఆకులు ఉన్నాయి చూసారా, ముందుగుంట తీసి ఉంచాను. ఈ ఆకుల్ని జస్ట్ తడపాలి. ఎందుకంటే అట్ల మీద చిన్న చిన్న కీటకాలు గట్ట ఉంటాయి కదా, అవి మెత్తగుంటే గనక వాటిని మనం గట్టి పామేస్తే నలిగిపోతాయి. జస్ట్ ఇలా మీదన ఇలా అనుకుంటే అవి పోతాయి అన్నమాట. ఏ కీటకాలు ఏమన్నా సరే పోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఆకంతా ఒలుసుకున్నాం. యాక్చువల్లీ మనం ఆకుని సింగిల్ వేస్తే పలచగా వస్తుంది బజ్జీ. అలా కాకుండా మనకి బజ్జీ చూడడానికి చక్కగా అందంగా నీట్గా ఉండాలి, నెక్స్ట్ వాము తిన్నట్టు ఉండాలి అనుకుంటే మనం ఒక ఆకు మీద ఆకు చూడండి, 3 ఆకులు, 1 2 3 ఈక్వల్ గా ఉన్నట్టు చూసుకోవాలి. చూసారా? అప్పుడు ఇది ఇలా ముంచడం బాగుంటది. ఇదిగోండి, ఇది కూడా అంతే. అన్ని 3 సెట్ చేశాను. చూడండి, ఇలాగా 3 సెట్ చేశాను. చూడండి, ఇలా వంజిగా పెట్టుకోవాలి. 3 వంజిగా పెట్టుకోవాలి. చూసారా? ఇలా 3 వంజి పెట్టుకుంటే అంటే మనకి బజ్జీ సైజు కూడా పొంగుతుంది. నెక్స్ట్ ఏమో మనకి చూడడానికి తినడానికి కూడా అందంగా ఉంటది. వాము తిన్నట్టు ఉంటది. మనం నోటికి వాము కూడా అందినట్టు ఉంటది అన్నమాట. అదే సింగిల్ వేసి అనుకోండి, లోన మెత్తగా అయిపోద్ది. మెత్తగేయడం వల్ల వాము తిన్నట్టు ఉండదు, మనకి వాము ఆకులాగా తిన్నట్టు ఉండదు. సో ఇలా సెట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఈ అరటికాయలు కోద్దాం. ముందు ఒక లే మనం గీసుకుందాం అరటికాయని. చూడండి, యాక్చువల్లీ ఒకటి బొల్లలు స్పీడ్ గా చేస్తారు కనుక, వాళ్ళకి అలవాటు కనుక వాళ్ళు స్పీడ్ గా కట్ చేస్తారు. టక 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 కట్ చేస్తారు. సో మనం అలా కట్ చేయాలి, ఎందుకంటే మనం ఎప్పుడో ప్రయత్నం చేస్తాం కనుక. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, చూసారా ఫ్రెండ్స్? జనరల్ గా అందరూ వంకాయ బజ్జీ అంటే ఈ వంకాయ ఉడకబెట్టి 4 ముక్కలు కట్ చేసి ఇందులో పేస్ట్ గట్టని పెట్టి ఒకటి పిండిలో పెడతారు అన్నమాట. అలా కాకుండా ఇది చూడండి ఎలా కట్ చేస్తాను. ఇట్లా 2 శుభ్రంగా బాగా జాగ్రత్తగా బాగా కడుక్కున్నాం. చూసారా?
మన అరటికాయని ఎలా కోసుకుంటాం అలాగే దీన్ని కూడా కోసుకోవాలి. చూసారా? చూసారా? చూడండి అలాగా కోసుకోవచ్చు, ఇంకా చూడండి ఇలా కూడా కోసుకోవచ్చు. చూసారా? చూసారా ఫ్రెండ్స్? ఇటు వామాకులు, ఇటు వంకాయ బజ్జీకి వంకాయలు కటింగ్ అయిపోయింది, ఇక్కడేమో అరటికాయ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు వీటిలన్నిటిని కలుపుకొని నూనెలో వేయడానికి ఇప్పుడు మెయిన్ ఏంటంటే పిండి కలుపుకుందాం. చూడండి ఇప్పుడు మనం మిశ్రమం ఒకటి కలుపుకుందాం. ఫస్ట్ స్పూన్ తోటి శనగపిండి 1 2 3 4. ఇప్పుడు కొద్దిగా బియ్యం పిండి చూడండి 1 2. ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకోండి. కొద్దిగా మసాలాకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి అండి. ఇప్పుడు కలుపుకుంటున్నాం. ఒండ్లో గట్ట లేకుండా పిండి చాలా మెత్తగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి దీని పేరు చిన్నది సోడా వేసుకుందాం. చూడండి దీనికి సరిపడగా కొద్ది సోడా. జనరల్గా బయట వాళ్ళు కూడా తయారు చేసిన వాళ్ళు వేస్తారు, సో మనం కూడా వేసుకుంటున్నాం. దీంట్లో తగినంత ముందు బాగా కలుపుకోవాలన్నమాట. ఇందులో కొద్దిగా నూనె కూడా వేసుకుంటే బాగుంటుంది. ఈ నూనె ఉండడం వల్ల నూనె ఎక్కువ పేర్చదన్నమాట. చూడండి ఫ్రెండ్స్, 2 ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు చూసారా? ఈ 2 ఉల్లిపాయలు దేనికంటే మన బజ్జీలన్నీ అయిపోయిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు కట్ చేసుకొని తయారు చేయాలంటే లేట్ అయిపోతాయి, చల్లగైపోతాయి. అలా కాకుండా ఇవి ముందే చిన్నగా తరుగుకొని సాల్ట్ కొద్ది కారం వేసి బాగా కలుపుకొని ఒక దగ్గర మిశ్రమాన్ని రెడీ చేసుకుని అనుకోండి. అప్పుడు ఆ బజ్జీ అయిన తర్వాత వేడివేడిగా కట్ చేసిన దాని మీద తినొచ్చు. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఒక నిమ్మకాయ తీసుకున్నాను చూసారా? ఇప్పుడు చిన్న కొత్తిమీర తీసుకున్నాను చూసారా? ఉల్లిపాయలు చూసారా
ఎంత చిన్న తరివాను అంటే మన బజ్జీలోకి కరెక్ట్ గా సూట్ అయినట్టు చిన్న తరుముకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు చిన్న కొత్తిమీర అన్నమాట. కొత్తిమీర చాలా మంచిది, ప్రతి దీనిలో వాడతారు. చిన్నగా తరుముకోవాలి. చూసారా, కొత్తిమీర ఇలా లైట్ జల్లుకుంటున్నాం అన్నమాట. జల్లుకున్న తర్వాత ఒక నిమ్మకాయ, ఒక బద్ద ఉంది చూసారా, దీని పిక్కలు తీసుకోవాలి. ఒక నిమ్మకాయని ఒక బద్దలాగా పిండుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి తగినంత సాల్ట్, చూసారా, తగినంత సాల్ట్. ఇప్పుడు మనకి దానికి కొద్ది కారం కారంగా ఉంటేనే కదా బాగుంటుంది బజ్జీ. కొంత కారం, చూసారా, కారం. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ముందే రెడీ చేస్తాను, బజ్జీలు అయిపోయిన తర్వాత గాబరగా పిల్లలు అడుగుతారు కదా, అందుకనేసి ఈ నిమ్మకాయ కలిపాం కదా, ఈ 3 కలిపేసుకుంటే సాయంత్రంగా తింటే మళ్ళీ మర్చిపోలేరు, అంత టేస్ట్గా ఉంటుంది. కాకపోతే మీకు టేస్ట్ చూపిస్తాను చూడండి. చాలా మంది బజ్జీలు గట్ట తిన్నప్పుడు ఉల్లిపాయలు పెట్టించవండి, ఉల్లిపాయలు పెట్టించడం అంటారు కదా. అబ్బా, ఉల్లిపాయలు పెట్టిస్తే తింటే సామిరంగా సూపర్గా ఉంది అంటారు. చూడండి, మీరు తినచూడండి ఎలా ఉంది, టేస్ట్గా ఉందా? సో నేను టేస్ట్ చూస్తాను. సూపర్. కళాయి పెట్టాం, వేడి కింద కళాయి. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. చూసారా, ఆయిల్ వేసాను. చూడండి ఆయిల్. ఇప్పుడు మన మిశ్రమం ఉంది కదా, ఈ మిశ్రమంలో బజ్జీ పిండి కలుపుకుందాం. చూసారా, ఉంది కదా. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కింది లేనిది మనకు తెలియాలంటే అది హీట్ ఎక్కాలన్నమాట. ఫుల్గా హీట్ ఎక్కితే, అది అంత బేగా హీట్ ఎక్కితే అంత. చూసారా ఫ్రెండ్స్, ముందు వంకాయ వేస్తున్నాను.
చూడండి ఫ్రెండ్స్, ఒక వాయి వేసాను కదా, చూడండి బజ్జీ బజ్జీ రెడీ. ఇప్పుడు వీటిని దించేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అయిపోయి ఇప్పుడు అరటికాయ బజ్జీలు వేసాను. అరటికాయలు చూడండి. చూడండి ఫ్రెండ్స్, అరటికాయ బజ్జీ. ఓకేనా? అరటికాయ బజ్జీ రెడీ. వంకాయ బజ్జీ అయిపోయింది. అరటికాయ బజ్జీ. ఇంట్లో పిల్లలు తినడానికి చలిటం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, వర్షాలు గట్ట పడినప్పుడు ఏం చేయాలంటే ఇలా చిటికలు ప్లాన్ చేసి బయట ఫుడ్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మరిగిన దాంట్లో మరగబెట్టి ఆయిల్ వేస్తూ ఉంటారు బయట ఫుడ్. అది మంచిది కాదు. ఒకసారి ఆయిల్ మరిగిన తర్వాత నెక్స్ట్ టైం వాడకూడదు ఆయిల్. ఓకేనా? అరటికాయ కూడా రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు వామాకులు పూర్తిగా మొలగాలి. చూడండి, ఈ వామాకే మెయిన్. ఇప్పుడు అన్నిటికన్నా వామాకే మెయిన్. చూసారే? చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు కలుపుకున్నాం కదా. ఇప్పుడైతే కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. సరే, అది అరటికాయ. సరే, వంకాయ. చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడు వామ్తో మనం చేసాం కదా, కట్టడాయ్. ఇందులోకి ఎక్కువే వెళ్తుంది ఉల్లిపాయలు. సరే, సరే చూడండి, చూడండి ఫ్రెండ్స్. మామూలుగా వామాకు తినమంటే ఎవరు తినరు. సో ఇలా ఎడితే చక్కగా తింటారు. ఈ వాము, ఇవి అరటికాయ, అది వంకాయ. చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడు టేస్ట్ చూస్తే సామరంగా. చూసారా? సూపర్గా ఉంది. ముఖ్యంగా ఈ వామ్ అనేది మంచిది ఒంటికి. ఈ ఉంటేమో వర్షాలు పడినప్పుడు శీతాకాలంలోని ఇలా ఇంట్లోని మనం బయట నుంచి కొని తెచ్చుకోకుండా ఇంట్లోని వేడివేడిగా దగ్గర నుంచి చేయించుకొని పిల్లలు పెడితే మంచిది, మంచి ఆరోగ్యం. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియో కోసం మీ ముందు వస్తాను. మీ వైజాగ్ ప్రసాద్.